హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి, సాయంత్రం 6 గంటల అయింది. సన్సెట్ ఎంత బాగుందో చూడండి. ఇది తిరువన్నమలై బైపాస్ అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ అంటారు కదా, అది. ఈరోజు మేము తిరువన్నమలైకి గిరి ప్రదక్షిణ కోసం వచ్చాము. అదేనండి అరుణాచలము. ఇక్కడ ఈరోజు పౌర్ణమి కాబట్టి లోపలికి వెహికల్స్ అయితే వదట్లేదు పోలీసు వాళ్ళు. సో మేము ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసి ఆటోలో అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ తిరువన్నమలైకి బస్సులు, ట్రైన్లు అన్నీ ఉన్నాయి. మీరు దేంతో రావాలన్నా రావచ్చు. ఇక్కడ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు చేయాలంట. 8 లింగాలు ఉంటాయి. మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో చూసుకోవాలి. మేమైతే ఈరోజు ఈశాన్య లింగం నుంచి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. నైట్ టైంలో బాగుంటుందంట, డే టైంలో కన్నా. ఎందుకంటే తార్ రోడ్లో 14 కిలోమీటర్లు నడవాలని కదా రేట్ ఫుడ్స్తో. సో చెప్పులు, షూస్ అవేం వేసుకోరు. కొంతమంది సాక్స్లు అయితే వేసుకున్నారు, నేను ఇక్కడ చూశాను. అలా వేసుకోవచ్చో వేసుకోకూడదో నాకైతే తెలియదు. ఈరోజు పౌర్ణమి. అరుణాచలం గురించి మన చాగంటి గారు అలాగే గరికపాటి గారు చెప్పిన తర్వాత చాలామంది అయితే వస్తారు. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, ఎంత డబ్బున్న వాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల ప్రయాణం, 4 గంటల సమయం, ఒకటే ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలను తీసుకున్న జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మూసేసరికి ఆ అరుణాచలేశ్వరుని సాక్షిగా, మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. పండు వెన్నెల్లో, పున్నమి వెలుగుల్లో ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. చెప్తున్నాం కదా, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏదో ఒకటి మనల్ని వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం ముందుకు లాగుతా ఉంటాడు. దారి పొడిగిన ఎన్నో ఆలయాలని చూస్తావు, అక్కడ జరిగే అద్భుతాలని చూస్తావు. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత తిరువన్నమలైలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న లింగాన్ని దర్శించుకోవచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ, ఓం నమ శివాయ. విన్నారు కదా, ఇది అరుణాచల మహత్యం. అయితే ఇక్కడికి మనం రావాలనుకున్నప్పుడైతే రాలేమంట. ఆ దేవుడు అనుమతిస్తేనే వెళ్ళగలము. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ ఉప్పు వేయడం ఆనవాయితీ. ఇక్కడ దర్శించుకుని అలాగే ముందుకెళ్ళిపోయాము. దారి పొడవునా ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ కూడా పోను పెరుగుతుంది. ఇక్కడ 8 లింగాలు అయితే ఉంటాయన్నమాట. ఈశాన్య లింగం, వాయులింగం, అగ్నిలింగం, నైరుతి లింగం, సూర్యలింగం, ఇలాగా ఒక్కో లింగానికి ఒక్కో పేరు అయితే పెట్టారు. 8 దిక్కుల్లో 8 లింగాలు అయితే ఉంటాయి. 14 కిలోమీటర్లకి దారి పొడవునా ఉంటాయన్నమాట. క్రౌడ్ చూడండి పెరిగిపోతుంది. మేము అలాగే ముందుకు అయితే సాగిపోయాము. ఇక్కడ నైట్ టైంలో నడవడమే కొద్దిగా మనకి మంచిదని చెప్పొచ్చు. చూడండి, ఇది రాజగోపురం, మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా 4 గోపురాలు అయితే ఉంటాయి మెయిన్ టెంపుల్కి. మెయిన్ టెంపుల్లో అగ్నిలింగం, అగ్ని రూపంలో ఉన్న లింగం అయితే ఉంటుందన్నమాట. అరుణాచలేశ్వరుడుని దర్శించుకోవచ్చు. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్ళలేదు, అలాగే ముందుకు సాగుతా ఉన్నాము. ఈ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసుకుంటూ. ఈ గిరి ప్రదక్షిణ మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో అరుణాచల మహత్యం చెప్పిన తర్వాత చాలా తెలుగు వాళ్ళు వస్తూ ఉన్నారు. చూడండి, యోగులు ఏమంటారు, అఘోరాలు, సన్యాసులు, వీళ్ళందరూ చాలా మంది కనపడతారనమాట మనకి గిరి ప్రదక్షిణలో. ఈరోజు పౌర్ణమి కాబట్టి వీళ్ళందరూ వచ్చారనమాట. మామూలు రోజుల్లో తక్కువగా ఉంటారంట భక్తులు, అలాగే ఇలాంటి సన్యాసులు కూడా. చూడండి, పల్లకిలో దేవుణ్ణి పెట్టి మోస్తా ఉన్నారనమాట. వాళ్ళ ముక్కు అనమాట అది. మనం కూడా మోయాలంటే ఇస్తారు అడిగితే. మేమైతే ఇవి మొక్కుని అలా వెళ్ళిపోయాము. చూడండి, సేవలు అయితే చేస్తూ ఉన్నారు, పల్లెత్తి సేవ అన్నమాట. వీళ్ళతో దారి పొడవునా ఒకటే నామస్మరణ, ఓం అరుణాచలేశ్వరాయ, ఓం నమ శివాయ. ఇలా ఈ మంత్రం మాత్రమే మనకు వినిపిస్తుంది అనమాట ఈ 14 కిలోమీటర్ల పొడవునా. చూడండి, ఇది పౌర్ణమి కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ కావుళ్ళు కూడా తీసుకుని వస్తారనమాట, మాలలు వేసుకుంటారు. ఇది చూడండి, ఇది పాతది బిల్డింగ్, ఏదో ఓల్డ్ ఆర్కిటెక్చర్. మన బ్రిటిష్ వాళ్ళు, చోళులు ఆ టైంలో కట్టిన బిల్డింగ్ అన్నమాట. ఓయా మండపం అని దీని పేరు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఇలాగే దారి పొడవునా ఇలా ఓం నమ శివాయ, అరుణాచలేశ్వరాయ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. ఇదైతే ఉత్తర ద్వారం అన్నమాట. చూడండి, ఇది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ రోడ్ మ్యాప్ అన్నమాట. గిరివలం మ్యాప్లో కూడా మీరు ఇది చూసుకోవచ్చు.
మనం ఇప్పుడైతే ఈశాన్యలింగం నుంచి మొదలుపెట్టి ఇంద్రలింగం వరకు అయితే చేరుకున్నాము. ఇంకా రిమైనింగ్ మిగతా లింగాలన్నీ దర్శించుకుని గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయాలన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకి ఏదో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. కొంతమంది 14 కిలోమీటర్లు కూర్చోకుండా అయితే ప్రదక్షిణ అనేది చేస్తారు. చూడండి, అగ్నిలింగం అన్నమాట ఇది. ఇలా 8 లింగాల టెంపుల్స్, వాటితో పాటు మరికొన్ని వేరే వేరే టెంపుల్స్ కూడా కనపడతాయి. చూడండి, నిత్యానంద టెంపుల్ కూడా ఉంది. ఆ నిత్యానంద టెంపుల్ అనడానికన్నా ఆశ్రమం అనొచ్చు. ఇక్కడ ఆయన విగ్రహం కూడా ఉంది, ఆశ్రమం కూడా ఉంది. రీసెంట్గా ఆయన కైలాస దేశం అని ఒక ప్రత్యేక దేశం ప్రకటించుకున్నారు కదా, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా దర్శించుకున్నారు అనే దాని గురించి ఇక్కడ QR అయితే పెట్టారనమాట ఆశ్రమం ముందు. 8 లింగాలు అని చెప్పాం కదా, వాటిలో ఒకటి సూర్యలింగం టెంపుల్ అన్నమాట. ఏ టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు, మనము బయట నుంచి తీసుకోవాల్సిందే. చూడండి, ఇక్కడ ఈ అరుణాచల మహత్యం గురించి హరికథలు అయితే చెప్తా ఉన్నారు. ప్రవచనాలు మనకు తెలుగులో చాగంటి గారు, గరికపాటి గారు చెప్తారు కదా, అలా అయితే చెప్తా ఉన్నారనమాట. క్రౌడ్ చూడండి, ఇసుకేస్తే రాలనంత జనం అన్నమాట. అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. అలసిపోయాం మేము ఇక్కడికే. దాదాపు 8 కిలోమీటర్ల వరకు అయితే వచ్చాము. ఇది వాయులింగం టెంపుల్. ఇక్కడ కూడా వెళ్ళి దర్శించుకుని మళ్ళీ బయటకు వచ్చి ప్రదక్షిణ అయితే మొదలు పెడతామన్నమాట. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్కువ. వాయులింగం టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్దాము. లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి తీసేసాము. చంద్రుడు అయితే మనకి తలపైకి వచ్చాడనమాట, అంటే 90 డిగ్రీస్లో ఉన్నాడు. ఇంతకు ముందు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది. ఈ అరుణాచలంలో మనకి మోక్ష మార్గం అనేది ఉంటుంది, అది ఇక్కడే అన్నమాట. క్రౌడ్ ఎక్కువగా ఉంది, మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ అరుణాచల మహత్యం గురించి మనకి చాగంటి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి తెలుగు వాళ్ళు అయితే చాలా ఎక్కువగా వస్తా అన్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ లింగం అయితే మనకి డైరెక్ట్గా కనపడుతుంది, కుబేర లింగము. టెంపుల్ నుంచి రోడ్డు అలాగే కనపడుతుంది అనమాట. ఇక్కడ ఇంకో ప్రవచనాలు అయితే ఇస్తా ఉన్నారు ఎవరో బాబా గారు. రోడ్డు పొడవునా మనకు అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి కూల్ డ్రింక్స్, జ్యూస్లు, అలాగే తినడానికి ఏవైనా స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి. మనకు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది ఇంకో టెంపుల్ అన్నమాట, ఇంకో లింగము. పేరు ఇది సరిగ్గా కనబడలేదు, మర్చిపోయాను నేను. చూడండి, ఇంతకుముందు చూసాం కదా బాబా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇలా అయితే మేము ముగించాం ఫ్రెండ్స్.